సాంకేతిక నిపుణులు జాగ్రత్తలు చెబుతున్నా పోలీసులు హెచ్చరిస్తున్నా ఎక్కడో చోట సైబర్ నేరాలు జరుగుతూనే ఉన్నాయి. వ్యాపారుల్నే లక్ష్యంగా చేసుకుని సైబర్ నేరగాళ్లు వల విసురుతున్నారు. తెలియకుండా కొందరు, అత్యాశతో మరికొందరు విషవలయంలో చిక్కుకొని మూల్యం చెల్లించుకుంటున్నారు. అలాంటి వాటికి అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. సైబర్ నేరాలపై ఔత్సాహిక వ్యాపారులకు అవగాహన కల్పిస్తున్నారు. సైబర్ నేరాలు సర్వసాధారణంగా మారిన ప్రస్తుత రోజుల్లో వ్యాపారులను ఆ గండం నుంచి గట్టెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. విజయవాడ ఆంధ్ర ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈలకు నిర్వహించిన సైబర్ సెక్యూరిటీ సదస్సులో వివిధ అంశాలపై సైబర్ నిపుణులు అవగాహన కల్పించారు. ఏ అంశాల్లో వ్యాపారులు ఎక్కువగా మోసపోయే అవకాశం ఉంది, అలాంటి వాటి నుంచి బయటపడటం ఎలా అనే అంశాలపై సందేహాలను నివృత్తి చేశారు. ఫేక్ ఈమెయిల్స్ వస్తున్నాయని, ఏది అసలు మెయిలో ఏది ఫేక్ మెయిలో అర్థం కాకుండా పంపుతున్నారని కొందరు సందేహాలు లేవనెత్తారు. ఒక్కోసారి తెలియకుండానే ఫైల్స్ తెరవడం వల్ల ఫోన్లు, సిస్టంలు హ్యాక్ గురవుతున్నాయని వ్యాపారులు చెప్పగా, అలాంటి సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను నిపుణులు వివరించారు. ఇలాంటి విషయాలను తాము ఎదుర్కొన్నామని వ్యాపారవేత్తలు చెప్తున్నారు. ఆర్మీ నుంచి చేస్తున్నాము. మీ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, మేము దగ్గర 1 lakh వరకు తీసుకుంటాము అన్నారు వాళ్ళు యాక్చువల్గా. అని తర్వాత నేను అన్నాను, సరే దీనికి అడ్వాన్స్ ఇవ్వండి, ఫస్ట్ ఒక 10-20,000 అన్న ఇస్తే మేము తయారు చేయటం మొదలు పెడతాం అన్నాను. సరే ఇస్తాను. వేరే ఒక సార్ ఉన్నారు, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అది వాళ్ళు చూస్తారని చెప్పారండి. తయారు చేసిన స్నాక్స్ ఉంటాయి కదా, అవి ఇచ్చేసేయండి ఫస్ట్, మాకు మేము అమౌంట్ తర్వాత వేస్తాము అంటే నాకు అప్పుడు డౌట్ వచ్చిందండి. అమౌంట్ వేస్తేనే మేము ట్రాన్స్ఫర్ చేస్తాం అన్నాము. ఇంక అప్పటి నుంచి వాళ్ళ ఫోన్ కట్ చేస్తారండి. నేను డబ్బులు కట్టాను, నేను ఎంక్వైరీ చేస్తే అదేంటంటే అకౌంట్ చచ్చిపోయిన వాళ్ళ మీద ఉంది. చచ్చిపోయిన ఎక్కడికి అరెస్ట్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఆ కంట్రోల్ ద్వారా అకౌంట్ మెయింటైన్ చేస్తున్నారు. ఆ విధంగా సైబర్ క్రైమ్ జరుగుతుంది. ఆన్లైన్లో పెట్టుబడుల పేరుతో ఇటీవల ఎక్కువగా వ్యాపారులు నష్టపోతున్నారని నిపుణులు చెబుతున్నారు. అవతలి సంస్థ నిజమైందా కాదా తెలియకుండా లక్షల రూపాయల పెట్టుబడులు పెడుతూ నిండా మునిగిపోతున్నారని గుర్తు చేశారు. కేటుగాళ్లు ముందుగా ఎక్కువ లాభాలు చూపెడుతూ ఆకర్షిస్తారని, తర్వాత మోసం చేస్తారని హెచ్చరించారు. వ్యాపారులు ఎక్కువగా మ్యూల్ ఖాతాల బారిన పడుతున్నారని గుర్తించామని చెప్తున్నారు. ఒకరి ఖాతాను మరొకరికి లీజుకు ఇవ్వడం తీవ్ర తప్పిదమని హెచ్చరిస్తున్నారు. నేను నీ దాంట్లో డబ్బులు వేస్తాను బాబు, నాకు ఏదో ట్యాక్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నీ అకౌంట్లో నేను డబ్బులు వేస్తాను, నీకు కూడా ట్రాన్సాక్షన్ జరిగినట్టు ఉంటుంది, నువ్వు కూడా కాస్త బ్యాలెన్స్ షీట్లో అట్లు కూడా చూపించుకోవచ్చు కదా అని చెప్పేసి కొంతమంది అప్రోచ్ అవుతారు. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలిసో తెలియకో అది ఒప్పుకుని ఆ డబ్బులు ఈ సైబర్ ఫ్రాడ్స్ వాళ్ళు దాన్ని అలాగా తీసుకుని ఆ అమౌంట్ని దాంట్లో వేసి అక్కడి నుంచి మళ్ళీ వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళు బిట్ కాయిన్ రూపంలో వాళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. ఎస్పెషల్లీ ఎంఎస్ఎంఈలు చాలామంది ఇలాగ సైబర్ మ్యూల్స్ అంటారండి వీటిని. ఫైనాన్షియల్ ఫ్రాడ్ జరిగింది అని అంటే పోలీసులు ఫస్ట్ పట్టుకునేది ఆ అకౌంట్ని ఫ్రీజ్ చేసి ఆ అకౌంట్ ఓనర్ ఎవరైతే ఉంటున్నారో వాళ్ళని పట్టుకుంటున్నారు. దానివల్ల ఏమవుతుందని అంటే ఎవరైతే నిజమైన నేరగాళ్ళు ఉన్నారో వాళ్ళకంటే ఈ ఎక్కువ మంది ఈ సైబర్ మ్యూల్స్గా వ్యవహరిస్తున్న వాళ్ళు ఎక్కువ దొరుకుతున్నారు. అసలైన నేరస్తుడు తప్పించుకుంటున్నాడు అండి. ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ కావచ్చు, టాలీ కావచ్చు, ఇటువంటి ఏమేం చేస్తున్నారంటే ఒరిజినల్ కొనకుండా పైరేటెడ్వి సాఫ్ట్వేర్లు ఎవరో 2,000కి 1,000 రూపాయలకి అది పైరేటెడ్ సీడీలోంచి డౌన్లోడ్ చేసుకుంటున్నారు. దానివల్ల కూడా మళ్ళీ సైబర్ అటాక్స్ ఈజీగా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అర్జెన్సీ చూపిస్తారు, టుడే ఇస్ ద లాస్ట్ డేట్ అని క్లిక్ చేయగానే మనకి ఏమవుతుందంటే అది ఓపెన్ అయిపోయి మన ఇన్ఫర్మేషన్ని లాగేసుకొని మనకి వైరస్ లోడ్ అయిపోయి మన యొక్క సిస్టమ్ని హ్యాక్ చేసేస్తుంది. అన్నోన్ మెయిల్స్ మనం ఓపెన్ చేయకూడదు. క్లిక్ చేసే ముందు ఆ పర్టికులర్ సోర్స్ ఆఫ్ మెసేజ్ కానీ ఈమెయిల్ కానీ ఎక్కడి నుండి వస్తుంది జాగ్రత్తగా చెక్ చేసుకున్నాకనే మనం ఓపెన్ చేయాలి. మిగతా ప్రజల కంటే వ్యాపారులే ఎక్కువగా సైబర్ నేరాలకు గురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తెలిసి తెలియని మెయిల్స్, లింకులు తెరవకుండా జాగ్రత్తలు వహించాలని చెప్తున్నారు. అనుమానాలున్నప్పుడు క్రాస్ చెక్ చేసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు.